అయితే ఒక్కడు కూడా ఒక వార్త రాయలేదు. నిన్న వెలుగుమట్ల అంశంలో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళు 2 రిట్ పిటిషన్స్ వేశారు. 2 రిట్ పిటిషన్స్లో మొన్న 13వ తారీఖు జరిగిన ఆర్గ్యుమెంట్లో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ కాపీ నిన్నొచ్చింది. నిన్న ఒక రిట్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరిగింది. అది వాయిదా పడ్డది. దాని మీద ఇంకా ఆర్డర్ రాలేదు. సో ఈ 2కు సంబంధించిన దీంట్లో ఒక్క పేపర్ అనేది దీనికి సంబంధించిన వార్త రాయలే. అసెంబ్లీలో చర్చ జరగలే. కనీసం దీని మీద అపోజిషన్ వాడు ఎవడన్నా కనీసం వెలుగుమట్ల ఇష్యూ ఏందని అడిగినోడే లేడు. కమ్యూనిస్టులు అడగలే, సిపిఐ ఎమ్మెల్యే ఉన్న ఆయన అడగలే, బీఆర్ఎస్ అడగలే, మా వాళ్ళే వచ్చిందని చెప్పుకుని ట్విట్టర్లో మాట్లాడిన కేటీఆర్ ఈ దుర్మార్గులు అడగలే, బీజేపీ వాళ్ళు అడిగింది లేదు, ఎవరు అడిగింది లేదు. చివరికి కోర్టులో ఒక ఆర్డర్ వస్తే వాళ్ళకి కొంత అనుకూలంగా స్టేటస్కు ఆర్డర్ వస్తే దాన్ని కూడా కనీసం ఒక్క పేపర్ ఒకటి రాయాలి. ఈనాడు లేదు, జ్యోతి లేదు, ఒక్క నమస్తే తెలంగాణ దాంట్లో ఒకటి వచ్చినట్టున్నది. ఏమని ఇక్కడ దిశ వాళ్ళు రాసినారు చూడండి. వెలుగుమట్ల భూములపై స్టేటస్కో నష్టం అంచనా వేసేందుకు అడ్వకేట్ కమిషన్ బాధితులకు ఇండ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. అసలు కోర్టు ఎక్కడన్నా చెప్పిందా ఇండ్లు కూలగొట్టాలని? కోర్టు ఏమన్నదంటే భూదాన్ బోర్డుకి సంబంధించిన వ్యవహారాలన్నీ గతంలో సీసీఎల్ఏకి బదిలీ చేశారు కదా, సీసీఎల్ఏ అపిలేట్ అథారిటీ అని కోర్టు ఏదో చెప్తే సీసీఎల్ఏ ఏం చేసింది? రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతా కలిసి అమ్మ సీసీఎల్ఏ చేతిలో ఉంది కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల్లోనే ఉంది, మన చేతిలో పనే కదా అని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్కి చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి పడేవా తీసేయమని అంటే ఆయన టక రాసి అవతల పడేసాడు. దాన్ని అక్కడ ఉన్న కలెక్టరు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి చెప్పిండని దాన్ని ఇంప్లిమెంట్ చేసి పడేసాడు. 700 ఇండ్లను నేలమట్టం చేసాడు దుర్మార్గులంతా కలిసి. 3 మంత్రులు, ముఖ్యమంత్రి, కలెక్టరు, అక్కడ ఉన్న ఆర్డీఓ, ఈ దుర్మార్గులంతా కలిసి నేలమట్టం చేసి జనాలందరినీ రోడ్ల మీద పడేసారు. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో దాని నుంచి బయటపడడానికి మేము 311 ఇళ్ళు కట్టిస్తాం, మొత్తం డిఫెన్స్లో పడిపోయింది గవర్నమెంట్, పడిపోయి ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అదే భూమిలో 311 మందికి పట్టాలు ఇచ్చినామని ఇంకో కొత్త వ్యవహారానికి తెరదీశారు. అసలు మీరు ఇండ్లు కడతాం అదే ప్లేస్లో అన్నారంటేనే మీరు ఎంత దారుణంగా దెబ్బతిన్నారో అర్థమవుతున్నది. సింపుల్. ఇక దీని నుంచి ఇంకెట్లా బయటపడాలా? అవతలోడి మీదకి దుమ్మెత్తిపోయాలి. ఎవరైతే ఆ పేదల పక్షాన నిలబడ్డ ఆ ఓపీడీఆర్ సంఘం వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి. వసూలు చేసిరని. ఇప్పుడు సింపుల్గా ఎవరైనా వసూలు చేస్తే ఎవడైనా 8, 9 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ పక్షాన నిలబడతారా అండి? వసూలు చేసేవాడు 1 సంవత్సరం వసూలు చేస్తే అవతల పడతాడు. ఎవడన్నా వసూలు చేసినోడు హైకోర్టులో ఆర్డర్స్ తెచ్చి ఆ పేదలకు ఉండాలి అని కొట్లాడతారు. ఎవడన్నా వసూలు చేసేవాడు ఎవడన్నా ఈ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? వసూలు చేసేవాడు వ్యవహారం ఎట్లుంటుంది అన్నది మనకు తెలియదా? చివరికి కోర్టులకు వెళ్లకుండా ఎవరైతే ఆ వకాలత్ మీద సైన్ పెట్టిరో వాళ్ళ సైన్ పెట్టకుండా వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పడేసినారు. ఈ లీగల్ బ్యాటిల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ ముత్తయ్య లాంటి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి లోపల పడేసినారు. 9-10 కేసులు పెట్టి. ఏదేమని కేసుని అసలు ముందుకు పోనీయద్దు. ఇంత ఈ ఓపీడీఆర్ వాళ్ళు అంత తిట్లు తిన్నా, అంత భయంకరమైన వీళ్ళు చేసిన కుట్రలకి బలైపోయినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఓపిక వాళ్ళు ఇంకా మంచి ఓపిక తెచ్చుకొని ఇంకా బలంగా వాళ్ళు ఈనాటికి కూడా కోర్టులలో కొట్లాడి ఆర్డర్స్ తెస్తున్నారు. ఇది వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంట్. ఇది మా మీదనే దుమ్మెత్తి పోస్తున్నారు, కొంతమంది మా మీద మాట్లాడుతున్నారు, మొన్నటిదాకా బాగానే ఉండని చెప్పి వాళ్ళు గాలికి వదిలేసి వెళ్ళిపోలా. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ అడ్వకేట్లను పెట్టి 2 రిట్ పిటిషన్స్ వేసి నిన్న ఒక స్టేటస్కు ఆర్డర్ తెచ్చారు. ఇంకొక పిటిషన్ మీద గవర్నమెంట్ని కోర్టు అడిగింది, ఏంది ఇది, ఏం జరిగింది, ఎందుకు కూలగొట్టిరని అడిగితే మేము లేదు మేము 311 ఇళ్ళు కట్టించినట్టు ఎట్లా మరి ఆ నిర్ణయం తీసుకున్నారంటే మాకు భూదాన్ బోర్డు నుంచి ఆర్డర్ ఉన్నది అని చెప్పిరట. మరి ఆర్డర్ కాపీ ఏందో చెప్పంటే లేదు మాకు కొంత సమయం కావాలి అంటే 19వ 20వ తారీఖు తర్వాత దాన్ని వాయిదా వేసింది కోర్టు. సరే మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో తీసుకురండి అని. ఎంతసేపు కోర్టులో ఏం వాదిస్తున్నారు? మేము 311 ఇళ్ళు కట్టిస్తున్నాం, మేము 311 ఇళ్ళు కట్టిస్తున్నాం అంటున్నారు. మరి నువ్వు ఎందుకు కూలగొట్టినావు, ఎందుకు కట్టిస్తున్నావు? అసలు వీళ్ళేం ఆర్గ్యూ చేస్తున్నారు? అసలు ఎంఆర్ఓకి ప్రొసీడింగ్స్ ఆ ఇండ్లు కట్టించే ఆర్డర్ ఇచ్చేటువంటి అర్హతే లేదు. అది వినోబాబావే భూములు, భూదాన్ బోర్డు భూములు అవి. సో భూదాన్ బోర్డు భూములు ఎంఆర్ఓ ఎట్లు ఇస్తాడని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఓపీడీఆర్కి సంబంధించిన అడ్వకేట్స్ ఆ ప్రజల పక్షాన. వీళ్ళు అంటున్నారు భూదాన్ బోర్డు నుంచి మాకు ఆర్డర్ ఉన్నది, అది ఇవ్వచ్చు ఎంఆర్ఓ అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇవ్వచ్చు అయితే ఏది ఎవిడెన్స్ ముందు పెట్టు, ఏమున్నదో భూదాన్ బోర్డు నుంచి అని.
మాకు సమయం కావాలని అడిగిరట. మరి ఏం లేకుండానే పోయి ఆడ ఆర్గ్యూ చేస్తున్నారా మీరు? అంటే కేసుని వాయిదాలు వేసుకుంటూ ముందుకెళ్ళాలా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలా. ఇప్పుడు వాళ్ళు వసూలు చేసి దోపిడీ చేసి వెళ్ళిపోయేటోళ్ళు అయితే ఇంకా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇంకా మీ కేసుల మీద ఆర్గ్యూ చేసి ఆర్డర్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మొత్తం ఈ దుర్మార్గులే. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఈ నలుగురు చేసిన అరాచకం. ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది ఇద్దరే. ఎవరు? తుమ్మల అండ్ పొంగులేటి. నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు పొంగులేటి, కానీ నెంబర్ 1 చోర్ దాని వెనకాల ఉన్నది మొత్తం ఆయనే. చివరికి ఏమైంది? మీ భాగవతం మీద పుస్తకం వచ్చింది. ఏదో బుక్ ఉండగా మీ వెలుగుమట్ల భాగవతం మీద పుస్తకమే వచ్చింది ఏకంగా మీ అరాచకం మీద. ఇది మీ పరిపాలన. మళ్ళా ఆ అసెంబ్లీలో దంచుతున్నాడు స్పీచ్లు. ఒక్కసారి ఈ వార్త చూడండి. 100% రెండో రిట్ పిటిషన్కి సంబంధించి కూడా నేను అనుకోవడం దానికి కూడా స్టేటస్కో వచ్చే అవకాశమే ఉంటుంది. ఇగో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్కో విధిస్తూ యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గ్రామంలో జరిగిన ఇండ్ల కూల్చివేతలతో నష్టపోయిన వారికి ఇండ్లు కల్పించాలి అని స్పష్టం చేసింది. మీరు ఇండ్లు కట్టేది కూడా ఎక్కడ ఈ కోర్టు తీర్పు అనేది అడ్డం కాదు, వాళ్ళకందరికి ఇండ్లు కట్టించాలి అని చెప్పింది. ఈ కేసులో తాళ్ళూరి వెంకట నరసయ్య అనే దినసరి కూలి ప్రధాన పిటిషనర్ కాగా మరో 24 మంది బాధితులు పిటిషన్ వేశారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జనవరి 17వ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్టవిరుద్ధమని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, భూదాన్ యజ్ఞ బోర్డు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, ఖమ్మం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లను పేర్కొన్నారు. పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. నష్టాన్ని అంచనా వేసేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని, కమిషన్ నివేదిక ఆధారంగా బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని కోర్టు ప్రతివాదులను ఆదేశించింది. కేవలం 311 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించడం సరికాదని, ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోర్టు పేర్కొన్నది. స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ఏమో 13వ తారీఖు వచ్చిన ఆర్డర్, నిన్న ఆర్డర్ కాపీ వచ్చింది. నిన్న ఇంకొక పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఎట్లా కూలగొట్టిరు వీటిని? కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఎవిక్షన్ ఉంది, నాట్ టు ఇంటర్ఫియర్ ఉంది, వాళ్ళకు వాటర్ ఇవ్వాలని, నీళ్ళు ఇవ్వాలని ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎట్లా కూలగొట్టిరన్న దాని మీద నిన్న ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఆ పిటిషన్ పైన విచారణ కూడా వాయిదా పడ్డది. నేను అందుకే ముందే చెప్పిన, వాళ్ళు వదిలిపెట్టారు మిమ్మల్ని. ఆ ఓపీడీఆర్ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. వాళ్ళేమి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఇంకేదో చేసే రాజకీయ పార్టీ కాదు వాళ్ళది. వాళ్ళు లీగల్గా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ముందుకెళ్తారు. సమయం లేట్ కావచ్చు, జస్టిస్ కొంత డిలే జరగవచ్చు, తప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేము ముందు నుంచి చెప్తున్నాం ఈ మాట. అనవసరంగా రేవంత్ రెడ్డి నువ్వు ఇరుక్కుంటావు అడ్డంగా. నీ మీద పుస్తకాలు వచ్చినాయి, చివరికి వెలుగుమట్ల మీద పుస్తకాలు వచ్చినాయి. మాకు చాలా గర్వంగా ఉంది ఈ అంశాన్ని లైవ్లో ఉంచడంలో. మాది కూడా ఎంతో కొంత కీలకమైన పాత్ర అందులో ఉన్నది అన్నది మాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది, మేము పనిచేస్తున్నామని. ఇగో నిన్న వచ్చిన ఆర్డర్ కాపీ, ఇది ఆర్డర్ కాపీ. ఇదేనా? కాదు సారీ, ఇప్పుడే కదా. ఇది ఆర్డర్, నిన్న వచ్చిన ఆర్డర్ కాపీ. 13th రోజు వచ్చిన ఆర్డర్ ఇది, నిన్న వచ్చింది. ఇది రిట్ పిటిషన్ నెంబర్ 7834 ఆఫ్ 2026. ఎవరెవరు బిట్వీన్ ఇంకా 24 మందితోనే వేసినారు, ఇంకా మిగతా వాళ్ళతో కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకరికి ఆర్డర్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా వచ్చినట్టే కదా, సేమ్ ఆర్డరు. గణపురం లక్ష్మి, పుప్పాల సరస్వతి, బోల రామకృష్ణ, ఎర్రబోయిన గంగమ్మ, పావురాల శేషయ్య, వేల్పుల సుగుణ, ఇట్లా 22 మంది కలిసి పిటిషన్ వేయడం జరిగింది. ఎవరెవరిని పార్టీ చేసినారు? స్టేట్ ఆఫ్ తెలంగాణ, భూదాన్ యజ్ఞ బోర్డ్, తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ అండ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖమ్మం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అండ్ ఆర్డీఓ ఖమ్మం, ఎంఆర్ఓ ఖమ్మం, కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషనరేట్ ఆఫ్ ఖమ్మం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్. చివరి కోర్టు ఏమన్నది? ఈ 147, 148, 149 సర్వే నెంబర్స్లో. Here Mr. E. Madan Mohan Rao, learned senior counsel appearing for and Mr. Sri S. Srinivas Sharma, learned counsel for the petitioners and learned government pleader for revenue.
సో ఇట్లా వీళ్ళేమో లెర్న్డ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ సబ్మిటెడ్ దట్ మెనీ ఆఫ్ ది పిటిషనర్స్ బిఫోర్ దిస్ కోర్ట్ హ్యావ్ బీన్ redelivered possession of the lands from where they were allegedly disposed and fresh pattas are issued to them. List of beneficiaries is also furnished to the court along with photographs. సో ఇట్లా వాళ్ళు అండ్ ఈ వీళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, వాళ్ళేమో గవర్నమెంట్ ఏమో 311 మందికి మేము ఆల్రెడీ ఇచ్చేసినాం, మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నామని వీళ్ళు కూలగొట్టినారు, అన్యాయంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేసారు అన్నది ఇప్పుడు పిటిషనర్ తరపున న్యాయవాదులు. మొత్తానికి ఎంక్వైరీ జరిగింది. ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ స్టేటస్ కో అబ్టైనింగ్ యాజ్ ఆన్ టుడే షెల్ బి మెయింటైన్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్లాట్స్ ఆఫ్ ది పిటిషనర్స్ admeasuring 100 square yards bearing plot numbers 218, 99, 1846, 158, 729, 280, 511, 662, 119, 407, 686, 1835 సో అండ్ సో ఈ 22 ప్లాట్ 100 గజాల ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్లేస్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంచండి. స్టేటస్ కో వెలుగుమట్ల విలేజ్ సిచ్యువేటెడ్ ఎట్ మండల్ రెవెన్యూ ఆఫీస్ ఖమ్మం అర్బన్ డివిజన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. However, this order shall not come in the way of the respondent authorities in issuing pattas. అంటే ఈ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇండ్లు కట్టివ్వడానికి కానీ ఇంకేదైనా వాళ్ళకి మంచి చేయడానికి కానీ మీరు ప్రయత్నం చేస్తే ఇది అడ్డు కాబోదు ఈ తీర్పు అని కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇండ్లు కట్టియమని చెప్తున్నది. ఇఫ్ ఎనీ టు ద ఎలిజిబుల్ పిటిషనర్స్ అండ్ రీడెలివరింగ్ పొసెషన్ టు దెమ్. సో మళ్ళీ 30/3/2026కి ఈ కేసు వాయిదా పడ్డది. 13వ తారీఖు వచ్చింది జడ్జిమెంట్. స్టేటస్ కో ఇప్పటికే దాదాపు 4-5 ఆర్డర్స్ ఉన్నాయి. ఒక్క ఆర్డర్ని కూడా ఫాలో కావాలి వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ఆదేశాలని ధిక్కరించింది ప్రభుత్వం. ధిక్కరించి ఎవరైతే ఆర్డర్ తెచ్చారో వాళ్ళ మీద బురద జల్లి బాధితులకు అన్యాయం చేసిరు దుర్మార్గులంతా కలిసి.